రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇవాళ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ఇవ్వనుంది ప్రభుత్వం. త్వరలో రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు మంత్రులు. విధి విధానాలు ఖరారుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లు మరోసారి సిఫార్సు చేసింది కేబినెట్. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 437 కోట్ల రిలీజ్కు కేబినెట్ ఓకే చెప్పింది. ఈషా సింగ్, నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్కు 600 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలంది కేబినెట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో అర్హులందరికీ రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయించింది ప్రభుత్వం. ఇందుకోసం విధి విధానాలు ఖరారు చేసేందుకు రెవెన్యూ, సివిల్ సప్లైస్, ఆరోగ్య శాఖల మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు వేర్వేరుగా ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే జాబ్ క్యాలెండర్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవాళ జాబ్ క్యాలెండర్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించనుంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్ ఆమోదానికి మళ్లీ ఫైల్ పంపించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళిద్దరి పేర్లను గతంలో పంపిస్తే గవర్నర్ తిప్పి పంపారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన మీటింగ్ దాదాపు 2 గంటల పాటు కొనసాగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మీటింగ్ అనంతరం సమావేశ వివరాలను మంత్రులు పొంగులేటి, పొన్నం మీడియాకు వెల్లడించారు. అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ను ప్రకటించబోతున్నాం. ఈ కేబినెట్లో గతంలో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పిన దాంట్లో భాగంగా తెల్ల రేషన్ కార్డులతో పాటుగా ఆరోగ్యశ్రీ కోసం ఆరోగ్యశ్రీ కార్డులని విడివిడిగా ఇవ్వాలి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయించింది. అర్హులైన ప్రతి పేదవాళ్లకి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు, అదే రకంగా ఆరోగ్యశ్రీ కార్డును కూడా ఇవ్వాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు మంత్రులు. మూసి సుందరీకరణకు కట్టుబడి ఉందని వివరించారు. గోదావరి జలాలను హైదరాబాద్ జంట జలాశయాలకు తరలిస్తామన్నారు. మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీటిని తీసుకొచ్చి షామీర్పేట చెరువు నింపుతామన్నారు. అక్కడి నుంచి హైదరాబాద్లోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు తరలిస్తామన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ కోసం 2వ విడతగా ఇవ్వాల్సిన బకాయిల చెల్లింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అవసరమైతే ఇథనాల్, విద్యుత్ ఉత్పత్తికి ఫ్యాక్టరీలో ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని నిర్ణయించారు. నిజాం షుగర్స్ ఏ రకంగా విస్మరించిందో మనకు తెలియంది కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిజాం షుగర్స్ ని రివైవ్ చేయడానికి పెద్దలు శ్రీధరబాబు గారు చైర్మన్ గా ఒక సబ్ కమిటీని వేసి, ఆ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం నిధులని 2 విడతలుగా రిలీజ్ చేసి దాన్ని రివైవ్ చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో రివైవ్ చేయాలని, ఇచ్చిన డబ్బులతో పాటు ఇంకా ఏదైనా అవసరం ఉంటే దాన్ని సాయం చేయాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించింది. దీంతో పాటు ఏదైతే అక్కడ ఇథనాల్, అదే రకంగా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన అంశాలను కూడా మళ్ళొకసారి సబ్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తే నిధులు ఎంత అవసరమైనా రైతులను ఆదుకునే దాంట్లో, నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ఓపెన్ చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అనేది ఈరోజు ఈ కేబినెట్ చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రాజెక్టు పెండింగ్ పనుల పూర్తి కోసం 437 కోట్లు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. గౌరవెల్లి ప్రాజెక్టుకు నిధుల కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రాజెక్టు పరిధిలో నిలిచిపోయిన కుడి, ఎడమ కాలువల పనులు పూర్తి చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2000 ఎకరాల వరకు భూసేకరణ చేపట్టేందుకు అవసరమయ్యే నిధులతో సవరణ అంచనాలు రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఎవడడ్డం వస్తారో చూస్తా, ఇక్కడనే కుర్చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు ఈ గౌరవెల్లి ప్రాజెక్టు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆ గౌరవెల్లి ప్రాజెక్టు 10 సంవత్సరాల పూర్తి కాలే. ఇది ఫేజ్ 7 కింద వరద కాలువతోటి లోయర్ మానేరు ద్వారా నీళ్ళు వచ్చే విధంగా ఇక్కడికి అన్ని రకాల వ్యవస్థ ఉంది. కాబట్టి జస్ట్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ను వచ్చి రాబోయే సీజన్లలో నీళ్లు అందించడానికి కృతనిశ్చయంగా పనిచేస్తాం. 45 ఔటర్ గ్రామాలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం పైన కేబినెట్ మీటింగ్లో చర్చించారు. దీనికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మంత్రులు పొన్నం, సీతక్క, శ్రీధర్ బాబు సభ్యులుగా ఉండనున్నారు. రైతు భరోసా విధి విధానాలపైన కేబినెట్ భేటీలో చర్చించారు. క్రీడాకారులు ఈషా సింగ్, నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్కు
600 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలని కేబినెట్లో నిర్ణయించారు. విధుల్లో చనిపోయిన డీజీ రాజీవ్ రతన్ కుమారుడికి మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని, అడిషనల్ డీజీపీ మురళీ కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. క్రీడాకారులు ఏషా సింగ్ గారు, అదే రకంగా నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్కు హైదరాబాదులో ఒక్కొక్కరికి 600 చదరపు గజాల ఇంటి స్థలము కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిఖత్ జరీన్కు, సిరాజ్కు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. కేరళ వయనాడులో కొండ చర్యలు విరిగిపడి వందలాది మంది చనిపోయిన ఘటనపై కేబినెట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తూ సంతాప తీర్మానం ఆమోదించింది.